ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఒకే స్టైల్లో రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి బీఆర్ఎస్, వైసీపీ పార్టీలే సరైనవని ఆ మాటల్లో స్పష్టంగా కనబడుతోంది. ఈ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు కేటీఆర్ కూడా జగన్ బాటలోనే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రజల్లో ఈ యంత్రాలపై అవిశ్వాసం పెరిగిపోతుంది. అందుకే మళ్లీ పేపర్ బ్యాలెట్ పద్ధతిని తీసుకురావాలని ఈసీకి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. గతంలో జగన్ కూడా అనేక సార్లు ఈవీఎంలపై ఇలాంటి అనుమానాలనే వ్యక్తం చేశారు. జగన్, కేటీఆర్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ గతంలో అదే ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడం విడ్డూరంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.